హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. బండి సంజయ్ గారు ఒక ట్వీట్ చేశారు నిన్న. సో ఆ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత ఏంటి ఆ ట్వీట్, దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో ఈ ట్వీట్ అర్థం ఏంటంటే, ఈజ్ కార్ పార్టీ రన్నింగ్ ఆన్ స్మగుల్డ్ లగ్జరీ కార్స్, వై ఈజ్ ట్విట్టర్ టిల్లు సీన్ ఇన్ ల్యాండ్ క్రూజర్ ఇంపోర్టెడ్ బై లగ్జరీ కార్ స్కామ్ అక్యూజ్డ్ బస్రత్ ఖాన్ అరెస్టెడ్ బై డిఆర్ఐ అహ్మదాబాద్. Why are they registered with companies linked to KCR family, where this car bought at market price are undervalued? How are payments made? Binami, masked income or laundering? Doesn't this make KCR family direct beneficiary of the conspiracy? Truth must come out. We will request concerned departments to investigate. So చాలా క్లియర్గా స్పష్టంగా బండి సంజయ్ గారు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు వాడుతున్నారో ఆ కార్లన్నీ కూడా స్మగుల్డ్ కార్స్. ఎలా ఇదంతా బయటకు వచ్చిందని అంటే, మొన్న అహ్మదాబాద్ పోలీసులు బస్రత్ ఖాన్ అనే ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఈ బస్రత్ ఖాన్ అనేవాడు ఎవడంటే, ఈ లగ్జరీ కార్లన్నిటినీ స్మగుల్లో అమ్ముతాడు అనమాట. ఎందుకు స్మగుల్లో అమ్ముతాడంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కార్ని దొంగతనంగా ఇండియాకి తీసుకొచ్చి వీళ్ళకి తక్కువ రేట్లో అమ్ముతారు. దీనివల్ల ఏంటంటే ఇండియాకి వీళ్ళు బోల్డ్ ట్యాక్స్ ఎగ్గొడతారనమాట. సో ఆ ట్యాక్స్ ని తప్పించుకోవడానికి వీళ్ళు ఇంపోర్టెడ్ కార్డ్స్ అని చెప్తారు, కానీ వీటిని స్మగుల్ చేసి అక్కడి నుంచి దొంగతనంగా కొనే కార్లు అనమాట ఇవి. సో అతన్ని మొన్న అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేసిన సందర్భంగా, నేను కొన్ని కార్లు కేటీఆర్కి కూడా అమ్మాను, సో కేటీఆర్ వాడుతున్న కార్లలో నేను అమ్మిన కార్లు కూడా ఉన్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడట. సో మన దగ్గర ఆ స్టేట్మెంట్ కాపీ కూడా ఉంది. ఇదే in the court of honorable special judge for economic offense at Nampalli, Hyderabad, Shri Bahmat Ahmad Khan, late Shri Bashir Khan, right? So ఇందులో మనోడు చూడండి, శ్రీ బస్రత్ అహ్మద్ ఖాన్ did not submit the request information as committed before the investigation officer, and accordingly he summoned again to appear before SIO DRI agent due at Ahmedabad. సో ఇక్కడ మనోడిని విచారిస్తే ఏ కార్లు అమ్మాడు, ఎవరికి అమ్మాడు అనే దాని మీద ఒక లిస్ట్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇదంతా మనోడు అమ్మిన కార్లు అనమాట, 6 కార్లు. సో ఈ 6 కార్లలో ఈ కారు ల్యాండ్ క్రూజర్ 300 అనేది కార్ మోడల్, దీని బిఈ నెంబర్ ఇది, బిఈ డేట్ ఇది, రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే TG9D6666. ఈ TG96666 కార్ ఎవరిదయ్యా అంటే ఇదే కేటీఆర్ కాన్వాయ్ లో వాడుతున్న కారు TG9D6666. సో ఈ కారు కేటీఆర్ యూజ్ చేస్తున్న కారు. మరి పోలీసులు అరెస్ట్ చేసిన ఒక స్మగ్లర్, అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టి అమ్మే కార్లని కేటీఆర్ కొన్నారా? ఈ కార్లు ఎందుకు కొన్నారు కేటీఆర్కి ఈ కార్లతో ఏం సంబంధం? పోనీ ఈ కారు కేటీఆర్ కొనలేదు అనుకుందాం, ఈ కారు ఎవరి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉందంటే ఎట్ హోమ్ అనే కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. మరి ఆ ఎట్ హోమ్ కంపెనీ ఈ కార్ని కేటీఆర్కి ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇచ్చారు? ఆ ఎట్ హోమ్ కంపెనీ ఎవరిది? వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి? ఎట్ హోమ్ కంపెనీ స్మగుల్డ్ కార్స్ ఎందుకు కొంది? కేటీఆర్కి తెలీదా ఈ కారు స్మగుల్డ్ కార్ అని? తెలియకుండానే తీసుకున్నారా, లేకపోతే ఆ ఎవడైతే దొంగోడు ఉన్నాడో వాడికి కేటీఆర్కి డైరెక్ట్ సంబంధాలు ఉండి డైరెక్ట్ గా కొనకుండా ఈ ఎట్ హోమ్ అనే కంపెనీతో ఆ కార్ని కొనిచ్చుకున్నారా కేటీఆర్ గారు? రేపటి రోజున భవిష్యత్తులో ఇలాంటిది ఏమన్నా వస్తే, నేను కొనలేదు, నాకేం తెలీదు, ఎట్ హోమ్ కంపెనీ అనేవాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పుకోవటానికి కోసం ఇలాంటి ఒక ప్లాన్ చేశారా కేటీఆర్? ఇవన్నీ బయట పెట్టాలి. ఇప్పుడు వీటన్నిటిపైన విచారణ జరగాలి. బస్రత్ ఖాన్ అనేటోడు ఎవడు, వాడు ఎట్ హోమ్ అనే దానికి కార్ అమ్మాడా, లేదా డైరెక్ట్ గా కేటీఆర్కి అమ్మాడా, కేటీఆర్ ఎట్ హోమ్ దగ్గర నుంచి కొనుక్కున్నాడా, ఎక్కడి నుంచి కేటీఆర్కి కార్ వచ్చింది? సో ఇదే అంశం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు లేవనెత్తారు. అంటే స్మగుల్డ్ కార్స్ పైన కార్ పార్టీ నడుస్తుందా అనేది ఆయన తీసుకున్న ట్యాగ్ లైన్ అన్నమాట. వై ఆర్ దే రిజిస్టర్డ్ విత్ కంపెనీస్ లింక్ టు కేసీఆర్ ఫ్యామిలీ? ఈ కారు ఎవరి పేరు రిజిస్టర్ అయ్యి ఉంది అంటే ఎట్ హోమ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయింది. ఎట్ హోమ్ కంపెనీ ఎవరిది? ఈ కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గర వాళ్ళది. ఇక వేర్ దీస్ కార్ బాట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఆర్ అండర్ వాల్యూడ్. ఇప్పుడు ఈ కార్లని దీస్ కార్స్ అంటే ఈ కార్లని వాళ్ళు మార్కెట్ వాల్యూకి కొన్నారా, దానికన్నా తక్కువ రేటుకి కొన్నారా అనేది ఇంకో క్వశ్చన్. ఇంకోటి, హౌ ఆర్ పేమెంట్ మేడ్? డబ్బులు ఎలా కట్టారు? బినామీ ద్వారా కట్టారా, మాస్క్డ్ ఇన్కమా ఆర్ మనీ లాండరింగ్ ద్వారా కట్టారా? దాని తర్వాత డజంట్ దిస్ మేక్స్ కేసీఆర్ ఫ్యామిలీ డైరెక్టెడ్ బెనిఫిషియరీ ఆఫ్ దోస్ కాన్స్పిరెన్సీ? అంటే ఇప్పుడు ఎలా చూసుకున్నా
బినామీల ద్వారా కొనిచ్చినా, ల్యాండరింగ్ డబ్బుల ద్వారా కొనిచ్చినా, లేకపోతే అవినీతి డబ్బులతో కొన్నా, ఎలా చూసుకున్నా ఈ అవినీతి భాగోతానికి కేసీఆర్ ఫ్యామిలీకి డైరెక్ట్ సంబంధం ఉన్నట్టే కదా. ఇప్పుడు కేటీఆర్ వాడుతున్న ఈ కారు ఏదైతే ఉందో, ఈ కారు మొత్తం కూడా ఇదిగో ఈ కారు అదే కదా. గతంలో 6 కార్లు ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, విజయవాడలో పెట్టారు కదా మీరు. వాటికి వీటితో కూడా సంబంధం ఉందా? ఆ విజయవాడలో ఉన్న 6 కార్లు కూడా ఈ ల్యాండ్ క్రూజర్లేనా? వాటిని కూడా మీరు ఇలాగే స్మగుల్ చేసినవేనా? ఎలక్షన్స్ లో పోయినసారి మీరు గెలిస్తే వాడదామని చెప్పి కొనుక్కొని విజయవాడలో పెట్టించారు కదా, ఎందుకైనా మంచిదని. మరి అవి కూడా స్మగుల్డ్ కార్సేనా? గత ప్రభుత్వంలో మీరు వాడిన క్యాన్వాయ్లో ఎన్ని స్మగుల్డ్ కార్స్ ఉన్నాయి? ఈ స్మగుల్డ్ కార్స్ ఎక్కడి నుంచి కొన్నారు? లేకపోతే అసలు స్మగుల్డ్ కార్స్ కి ఈ స్మగుల్డ్ వ్యవహారానికి మొత్తానికి మీరే ఏమన్నా ఒక లీడర్ గా ఉన్నారా? ఇవన్నీ కూడా విచారణ చేయాలని చెప్తున్నారు బండి సంజయ్ గారు. ఎందుకంటే చాలా భయంకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇలాంటి స్మగుల్డ్ గూడ్స్ ని, స్మగుల్డ్ కార్స్ ని, ఇలాంటి స్మగుల్డ్ ఐటమ్స్ ని వ్యతిరేకించాల్సిన మీరే ఇలాంటి వాటిని వాడుతున్నాడంటే మరి తెలియదంటానికి లేదండి. మీరేం తెలియనంత అమాయకులు కాదు, శుద్ధపోసేం కాదు. మీరు అంతా తెలుసు కదా, మీకు ప్రపంచ జ్ఞానం ఉంది కదా, మీరు తోపు కదా మీరు. అలాంటి మీరు స్మగుల్డ్ కార్ ఎలా వాడుతున్నారు చెప్పండి, దీనికి సమాధానం చెప్పాలి. దీని గురించి మనకి బండి సంజయ్ గారి ట్వీట్ తో పాటు ఇక్కడ కూడా రాశారు చూడండి. అవి లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసినవే. కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్. స్కామ్ లో ఆ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండొచ్చు. వాస్తవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరగాలని ట్వీట్. హైదరాబాద్ కు చెందిన బసరత్ ఖాన్ ను మే 16 అరెస్ట్ చేసిన డిఆర్ఐ. ఇదంతా కూడా మొన్న కేటీఆర్ ఈయన పైన పరువు నష్టం దావా వేశాడు. సో ఆ పరువు నష్టం దావా వేసినప్పటి నుంచి నా పైన పరువు నష్టం దావా వేసావు కదా, ఒక్కొక్కటి నీ చిట్టాలు బయటికి లాగుతాను, నీ కథలు నా దగ్గర చాలా ఉన్నాయి, నీ స్కాములు నా దగ్గర చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి బయట తీస్తాను బిడ్డ అని చెప్పి బండి సంజయ్ సవాల్ చేశారు. సో అందులో భాగంగానే ఒకటి తవ్వుతున్నారు. మొదటి తవ్వకంలోనే ఓ పెద్ద స్కామ్ బయటపడింది. మరి స్మగుల్డ్ కార్స్ వాడేంత చీప్ అనుకోలేదు నేనైతే. అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై కారు పార్టీ నడుస్తుందా? లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ పేరుతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా లేదా తక్కువగా చూపించి కొనుగోలు చేయడం జరిగిందా? పేమెంట్లు బినామీ పేరుతో జరిగాయా, నకిలీ ఆదాయమా, లేక మనీ లాండరింగ్ ద్వారానా అని బయట పెట్టాలి. అసలు ఎవడే ఈ బసరత్ ఖాన్ అంటే 100 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో హైదరాబాద్ చెందిన లగ్జరీ కార్ల డీలర్, గచ్చిబౌలిలోని హైదరాబాద్ ది కార్ లాంచ్ ఓనర్ బసరత్ ఖాన్ ను అహ్మదాబాద్ లో మే 16న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫీస్ అరెస్ట్ చేశారు. హమ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి ప్రీమియం మోడల్ తో పాటు 30కి పైగా లగ్జరీ వాహనాలని మనం దిగుమతి చేసుకున్నాడంట. బసరత్ ఖాన్ అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి లగ్జరీ కార్లను తెప్పించుకొని శ్రీలంక లేదా దుబాయ్ ద్వారా ఇండియాకి మళ్ళిస్తారంట. అమెరికా, జపాన్లో అక్కడ అవసరాల మేరకు లెఫ్ట్ హ్యాండ్ కార్ డ్రైవ్లు ఉత్పత్తి చేస్తుంటారు. అందుకు వాటిని దుబాయ్, శ్రీలంకకి తీసుకొచ్చాక లెఫ్ట్ సైడ్ డ్రైవ్ నుంచి మన దేశ డ్రైవ్ కి తగ్గట్టు రైట్ హ్యాండ్ కి మార్చి మోడిఫై చేసి నకిలీ పత్రాలతో ఇండియాకి తీసుకొస్తాడంట. ఈ క్రమంలో కస్టమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు లగ్జరీ వెహికల్స్ వాటి అసలు విలువలో దాదాపు 50% పైగా తక్కువ అంచనా వేస్తారని ఈయనపైన ఆరోపణలు ఉన్నాయంట. మరి ఇలాంటి దొంగతోటి కేటీఆర్ కి ఏం సంబంధం? ఎందుకు కేటీఆర్ గారు మరి ఈ కారు వాడుతున్నారు? ఎట్ హోమ్ కంపెనీకి కేటీఆర్ కి ఏం సంబంధం? ఎట్ హోమ్ కంపెనీ ఈ కార్లు కొందా? కేటీఆర్ కొనమన్నాడా? లేకపోతే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అక్కడ? ఇవన్నీ కూడా విచారణలో బయటికి తేలాలి. పరువు నష్టం దావా వేశారు కదా గతంలో, మరి దీనిపైన కూడా పరువు నష్టం దావా వేస్తారా? మరి ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్ హోమ్ కంపెనీ కేటీఆర్ గిఫ్ట్ ఇచ్చారా? లేకపోతే కేటీఆర్ వాళ్ళని కొనమని చెప్పాడా? లేకపోతే డైరెక్ట్ గా బసరత్ ఖాన్ ఏదైతే 100 కార్లు ఇంపోర్ట్ చేశాడో ఆ 100 కార్లు గచ్చిబౌలిలో మనడుకున్న ఆ కార్ షోరూమ్, లగ్జరీ కార్లు ఇంపోర్ట్ షోరూమ్ ఏదైతే ఉందో దానికి కేటీఆర్ కి సంబంధాలు ఉన్నాయా? ఈ బసరత్ ఖాన్ కి కేటీఆర్ కి డైరెక్ట్ యాక్సెస్ ఉందా? డైరెక్ట్ లింక్ ఉందా? ఈ ఇంపోర్టెడ్ కార్ల వ్యవహారం ఏదైతే ఉందో, లగ్జరీ కార్ల ఇంపోర్టెడ్ స్కామ్ ఏదైతే ఉందో 100 కోట్ల స్కామ్, ఆ 100 కోట్ల స్కామ్ కి కేటీఆర్ కి ఏమైనా సంబంధం ఉందా అనే అంశాలన్నీ విచారణలో బయటికి రావాలి. మరి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. సో ఆయన ట్వీట్ చేశారు కాబట్టి దీనిపైన అటు కేంద్రం ఇటు రాష్ట్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఈ 100 కోట్ల స్కామ్ కథ ఏంటి, ఇప్పుడు కేటీఆర్ వాడుతున్న కార్ కథ ఏంటి, ఎట్ హోమ్ కంపెనీ కథ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి ఎంతవరకు ఇందులో విషయాలు బయటకు వస్తాయి. ఇందులో కేటీఆర్ స్కామ్ ఎంత, ఎవరెవరు స్కామ్ ఎంత, ఈ లగ్జరీ కార్ల స్కామ్ వ్యవహారంలో కేటీఆర్ తో పాటు ఇంకెవరన్నా అనే విషయాలు కూడా తొందరలో బయటికి రాబోతున్నాయి.